భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి దిగ్గజ నాయకుడిని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు చెక్కా నూకరాజు పేర్కొన్నారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలు అందించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్కా నూకరాజు పేర్కొన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ అధ్యక్షుడు నూకరాజు, పిసిసి సభ్యులు శ్రీనివాసరావు తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి దారి చూపిన ఆర్థిక దిక్సూచి ఇక లేరని ఆయన తెలిపారు. 1991 నుంచి 96 కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా అందించిన సేవలను మరవలేవన్నారు. ఈ వ్యక్తిని ఈరోజు ఒక ఆర్థిక శాఖలో అనేక సలహాలు ఇచ్చిన ఒక దిగ్గజాన్ని కోల్పోవటం భారతదేశానికి దురదృష్టకరం. అందుకు మన కాకినాడ కళా వెంకట్రావు గారి భవన్ నుంచి ఈరోజు మేము ఆయనకి సంతాపం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే విభాగాన్ని తీసుకొచ్చింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అందుకు మనం ప్రత్యేకంగా ఇలాంటి నేతలందరూ ఒక కాంగ్రెస్ పార్టీలో అంకిత భావాలతో పనిచేస్తూ దేశానికి అనేక సేవలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఒక తారలై నింగికి వెళ్తారు. దానికి మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న దిగ్గజాలందరూ ఒక్కొక్క మంచి దేశానికి స్వార్థానికి కాకుండా దేశానికి ఉపయోగపడి ఈ రీతిలో చేస్తారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం. జై కాంగ్రెస్. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాలం చేయడం భారతదేశానికి చాలా దురదృష్టకరం. ఆయన 1991 నుంచి 96 వరకు కూడా ఆర్థిక మినిస్టర్గా చేశారు. ఆర్థిక శాఖ సెంట్రల్ మినిస్టర్ చేశారు. అది కూడా పివి నరసింహరావు గారి హయాంలో. పివి నరసింహరావు గారు కూడా ఆర్థిక మినిస్టర్ చేశారు ఇందిరాగాంధీ హయాంలో. ఇద్దరు మహానుభావులే, ఇద్దరు ప్రధానమంత్రులు చేసిన వాళ్ళే. వాళ్ళు చేసిన కాలంలో భారతదేశం చాలా ముందడుగేసింది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాం.